ప్రశ్న: కింది వానిని ఆరోహణ క్రమంలోకి రాయండి. మొదటిది 0.04, 1.04, 0.14, 1.14. రెండోది 9.09, 0.99, 1.1, 7. జవాబు: ఈ ప్రశ్నలో ఇచ్చిన వాటిని ఆరోహణ క్రమంలో రాయమన్నారు. ముందు మొదటిది చేద్దాము. మొదటిదేంటి? 0.04, 1.04, 0.14, 1.14. ఇప్పుడు ఈ 0.04 కింద బై 1 ఉందనుకుందాం. బై 1, 1.04 కింద బై 1 ఉందనుకుందాం. 1.04 బై 1, 0.14 కింద బై 1 ఉందనుకుందాం. 1.14 కింద బై 1 ఉందనుకుందాం. ఏవైనా భిన్నాలను ఆరోహణ క్రమంలోకి రాయాలి అంటే ఆ భిన్నాల్లోని హారాలు అంటే డినామినేటర్లు సమానమై ఉండాలి. ఇప్పుడు ఈ 0.04ను చూసినట్లయితే పాయింట్కి కుడివైపు అంటే ఈ పక్క ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇప్పుడు ఈ 0.04లో పాయింట్ పోవాలి అంటే ఈ 0.04ని పైన కింద 100 పెట్టి మల్టిప్లై చేయాలి. అంటే 0.04 ఇంటూ 100 డివైడెడ్ బై 100, ఇక్కడ కూడా 1.04లో పాయింట్కి కుడి పక్క అంటే ఈ పక్క 2 సంఖ్యలు ఉన్నాయి. దీనిలో పాయింట్ పోవాలి అంటే ఈ 1.04ని పైన కింద 100 పెట్టి మల్టిప్లై చేయాలి. 1.04 ఇంటూ 100 డివైడెడ్ బై 1 ఇంటూ 100, ఈ 0.14ను చూసినట్లయితే పాయింట్కి కుడి పక్క అంటే ఈ పక్క 2 సంఖ్యలు ఉన్నాయి. ఇందులో పాయింట్ పోవాలి అంటే ఈ 0.14ని పైన కింద 100 పెట్టి మల్టిప్లై చేయాలి. 0.14 ఇంటూ 100 డివైడెడ్ బై 1 ఇంటూ 100, ఈ 1.14ను చూసినట్లయితే పాయింట్కి కుడి పక్క అంటే ఈ పక్క 2 సంఖ్యలు ఉన్నాయి. దీనిలో పాయింట్ పోవాలి అంటే 1.14ని పైన కింద 100 పెట్టి మల్టిప్లై చేయాలి. అంటే 1.14 ఇంటూ 100 డివైడెడ్ బై 100. 0.04 ఇంటూ 100 అంటే 4 డివైడెడ్ బై 100, 1.04 ఇంటూ 100 అంటే 104 డివైడెడ్ బై 100, 0.14 ఇంటూ 100 అంటే 14 డివైడెడ్ బై 1 ఇంటూ 100 అంటే 100, 1.14 ఇంటూ 100 అంటే 114 డివైడెడ్ బై 100. ఈ భిన్నాలన్నింటినీ చూసినట్లయితే దీనిలోని హారాలు సమానం. అయితే ఇప్పుడు మనం లవాల్ని పోల్చి వాటిని ఆరోహణ క్రమంలోకి రాద్దాము. లవాల్ని చూసినట్లయితే ఈ 4ట్లో ఏది చిన్నది? 4 చిన్నది. అంటే ఈ 0.04 అనేది అన్నిటికన్నా చిన్నది. దాన్ని ముందు రాద్దాము. 0.04 లెస్ దాన్, దాని తర్వాత పెద్దది ఏది? 14. అంటే ఇది 0.14 లెస్ దాన్, దాని తర్వాత పెద్దది 104. అంటే ఇది 1.04 లెస్ దాన్, అన్నిటికన్నా పెద్దది 114. అంటే ఇది 1.14. ఇది మొదటిది. ఇప్పుడు రెండోది చేద్దాము. రెండోది ఏంటి? 9.09, 0.99, 1.1, 7. ఇప్పుడు ఈ 9.09 కింద బై 1 ఉందనుకుందాం. 9.09 బై 1, 0.99 కింద బై 1 ఉందనుకుందాం. 1.1 కింద బై 1 ఉందనుకుందాం.
7 కింద బై 1 ఉందనుకుందాం. ఇప్పుడు ఈ 9.09ని గమనించినట్లయితే పాయింట్కి కుడి పక్క అంటే ఈ పక్క ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే ఇందులో పాయింట్ పోవాలి అంటే ఈ 9.09ని పైన కింద 100 పెట్టి మల్టిప్లై చేయాలి. 9.09 ఇంటూ 100 డివైడెడ్ బై 100 ఇంటూ 1 కామా ఇక్కడ కూడా 0.99లో పాయింట్కి కుడి పక్క అంటే ఈ పక్క 2 సంఖ్యలు ఉన్నాయి. దీనిలో కూడా పాయింట్ పోవాలి అంటే 0.99ని పైన కింద 100 పెట్టి మల్టిప్లై చేయాలి. 100 డివైడెడ్ బై 1 ఇంటూ 100. 9.09 ఇంటూ 100 అంటే దాని విలువ 909 డివైడెడ్ బై 100 ఇంటూ 1 అంటే 100 కామా 0.99 ఇంటూ 100 అంటే 99 డివైడెడ్ బై 1 ఇంటూ 100 అంటే 100. ఈ రెండు భిన్నాల్లో హారాలు సమానంగా ఉన్నాయి. ఏవైనా భిన్నాలను ఆరోహణ క్రమంలో రాయాలి అంటే వాటిలోని హారాలు సమానంగా ఉండాలి. ఈ రెండు భిన్నాల్లో కూడా హారాలు 100 రావాలి అంటే ఈ రెండు భిన్నాల్ని పైన కింద 100 పెట్టి మల్టిప్లై చేయాలి. అంటే 1.1 ఇంటూ 100 డివైడెడ్ బై 1 ఇంటూ 100 కామా 7 ఇంటూ 100 డివైడెడ్ బై 1 ఇంటూ 100 కామా 1.1 ఇంటూ 100 అంటే 110 డివైడెడ్ బై 100 కామా 7 ఇంటూ 100 అంటే 700 డివైడెడ్ బై 1 ఇంటూ 100 అంటే 100. ఇప్పుడు ఈ 4 భిన్నాల్లో హారాలు సమానం. అవేంటి? 100. ఇప్పుడు మనం లవాలను పోల్చి వాటిని ఆరోహణ క్రమంలోకి రాద్దాము. వీటిల్లో అన్నిటికన్నా చిన్నదేది? 99. అంటే ఇది 0.99 లెస్ దాన్, దాని తర్వాత పెద్దది 110 అంటే 1.1. 1.1 లెస్ దాన్, దాని తర్వాత పెద్దది 700 అంటే 7. 7 లెస్ దాన్, అన్నిటికన్నా పెద్దది 909 అంటే 9.09. 9.09 ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.